టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి ఇంటి వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆయన ఇంటిని పోలీసులు రౌండప్ చేశారు. తాజాగా ఆయన చోడవరం మినీ మహానాడులో సీఎంను ఉద్దేశించి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. అయ్యన్న మంత్రిగా ఉన్న సమయంలో ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మాణం చేశారని, అధికారులు అక్రమంగా నిర్మించిన ప్రహారీని కూల్చివేశారు. దీంతో ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా గోడను ఎలా కూల్చుతారంటున్న అయ్యన్న సతీమణి పద్మావతితో మా విశాఖ ప్రతినిధి కన్నబాబు ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం ఇంటి దగ్గర మనం ఉన్నాం. అయితే ఈ రోజు తెల్లవారుజాము 4 గంటలకి ఒక్కసారిగా ఎటువంటి అనుమతులు లేకుండా గోడను కూల్చివేయడం పట్ల ఇక్కడ స్వల్ప ఉధృతి నెలకొన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఆవిడ మాటల్లో అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం అయ్యన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఒక్కసారిగా పోలీసులు మోహరించినట్టుగానే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఇక్కడ సిచ్యువేషన్ జరిగిందో ఆ మంత్రి అయ్యన్న పాత్రుడి సతీమణి ఆవిడతో పద్మావతి గారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. చెప్పండి అమ్మ, ప్రధానంగా ఏం జరిగింది అసలు తెల్లవారుజాము 4 గంటలకి? 3 గంటలకు కరెంట్ కట్ చేశారండి. 3:30కి నాకు మా ఇంట్లో వాచ్మెన్ భార్య వాళ్ళ 2 పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలండి. ఆమె నాకు ఫోన్ చేశారు, లోవా ఆమె పేరు. ఫోన్ చేసి అమ్మ ఏదో సౌండ్ వినబడుతుంది మీరు ఏదో కొట్టేస్తున్నట్టు సౌండ్ వినబడుతుంది అని చెప్పారు. చెప్తే నేను అన్నాను ముందు చూసి నాకేంటో చెప్పాను. గోడ కొట్టేస్తున్నారు, ఇల్లు కూల కొట్టేస్తున్నారు అని ఆవిడ ఏడుపు. పిల్లల మీద ఏం పడుతుందో భయభ్రాంతులు అయిపోయి అలాగే చిన్న ఇల్లు కట్టారండి, ఆ ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళు కూడా భయపడిపోయారు. అయిపోయిన తర్వాత కనీసం 15 రోజుల క్రితం నోటీస్ ఇచ్చాను అంటారు. నోటీస్ ఇవ్వలేదండి. కనీసం గోడ కొట్టి ముందు కూడా నోటీస్ ఇవ్వలేదండి. గోడ కొట్టేసిన 2 గంటలకి పైన గోడ మీద 7 గంటలు 6 గంటలు 7 గంటల మధ్యలోను 3:30 కొట్టిన గోడకి 6-7 మధ్యలో నోటీస్ అంటించారట. అది జరిగిన విషయం అండి. కానీ ఇదంతా ఏదో కావాలని బురద జల్లడం తప్ప వేరే ఏమీ లేదండి. సైట్ గురించి అయితే మాత్రం ఈ ఆఫీసర్స్ మీద నేను కోర్టుకి వెళ్తున్నాను. వాళ్ళైతే మాత్రం నేను కోర్టుకి ఈడుస్తాను. వాళ్ళ పరిహారంతో నేను గోడ కడతాను. అది మాత్రం నేను చూసుకుంటాను. ఇది కేవలం అయ్యన్న పాత్రుడి గారు గొంతు నొక్కి విధానం. అయ్యన్న మేము బీసీలుగా పుట్టడమే మేము చేసుకున్న పాపమా అంటే ఆయన గళం ఎక్కడం తప్ప అది ఒక్కటే ఆయన చేసిన పాపమా? ఏం చెప్పారండి, ఎవరైనా క్వశ్చన్ వేస్తే కౌంటర్ ఇస్తున్నారు. కౌంటర్ ఇవ్వడం తప్ప మేము బీసీలు మాట్లాడకూడదా, మేము బీసీలు బతకూడదా? ఏం న్యాయం అన్నది ఉండాలి కదండి. ఏదో ఒక షాక్ పెట్టుకొని అయ్యన్న పాత్రుడి గారిని అరెస్ట్ చేయాలి. ఆ సదుద్దేశంతో మన నాయకులందరూ కూడా బీసీ నాయకులందరూ కూడా మద్దతు ఇవ్వాలని వచ్చారు. వారందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మాకు భగవంతుడి దయ వల్ల మంచి కార్యకర్తలు మాకు అప్పచెప్పారు, మంచి నాయకులు అప్పచెప్పారు. మాకు ఏమీ కాదండి, మాకు ధైర్యం చెప్పడానికి వచ్చారు, మేము హ్యాపీగానే ఉన్నాం. కానీ ఇల్లు కొట్టినా సరే మమ్మల్ని పోషించి కార్యకర్తలు ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. నిన్న సాయంత్రమే ఇక్కడ కొంతమంది పోలీసులు కూడా అంటే గుంటూరు నుంచి కూడా పోలీసులు వచ్చినట్టుగా సమాచారం ఉంది మేడం. వాళ్ళు ఏమైనా ఇక్కడ ఎటువంటి నోటీసులు ఏమైనా మట్టీలు వచ్చారని ఎవరో చెప్పడం విన్నానండి. వాళ్ళు అయితే మాత్రం మాకు తెలియలేదండి. వాళ్ళు వచ్చి మట్టీలు వచ్చి మరి ఏమి చూసుకొని వెళ్ళారో మరి నాకేం తెలియదు ఆ విషయం అయితే మటుకు. అందరూ ఏదో టీవీ ఛానల్ ఏదో వచ్చిందని చెప్పడం విన్నాను. అలాంటి గొడవలు ఏమీ లేవు అని నేను చెప్పాను. కానీ మా కార్యకర్తలు అయితే మాత్రం ఒకసారి మా నాయకుడిని ఏం చేస్తారని భయపడి అయితే నేను ఉన్నారు. మనకు అలాంటిది ఏం జరగదు, మీ పని మీరు చేసుకోండి, ఎవరు రావద్దని కూడా నేను చెప్పడం జరిగింది. ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర చాలా క్లియర్గా ఉన్నాయి మేడం? ఉన్నాయండి. ఎన్ఓసి ఇప్పుడు అక్కడ కొట్టిన దానికి కూడా ఎన్ఓసి కూడా ఉంది నా దగ్గర. మొత్తం అన్నీ కూడా రికార్డు పరంగా ఈరోజు నేను అడ్వకేట్ని పెట్టి నేను కోర్టుకు వెళ్తున్నానండి. అది అయితే మాత్రం నేను చూసుకుంటాను. అది న్యాయం అయితే ఉంది. వాళ్ళు కావాలని అబద్ధాలు ఆడుతున్నారు. 1 గంట ముందు కాదు, నిమిషం ముందు ఒక నోటీస్ ఇవ్వలేదండి వాళ్ళు. అది 3:30కి గోడ కొట్టి 6-7 మధ్యలో నోటీస్ అంటించారు. ప్రత్యక్ష సాక్షి రవి అని ఉన్నాడు, ఆ కుర్రోడు చూసి నాకు చెప్పాడు నోటీసు గోడకు అంటించారని. అయితే చూడొచ్చు, ఏదైతే ఎవ్వరూ లేని సమయంలో ఆ సమయంలో వచ్చి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో లేని సమయంలో ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడడం చాలా బాధాకరమైన విషయం అని, అట్లాగే ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా ప్రభుత్వ స్థలం ఉంటే కనుక నోటీస్ ఇచ్చుండి వాళ్ళ పని చేసున్నా బాగుండేది. కానీ ఎటువంటి అనుమతులు లేకుండా పూర్తిగా గతంలో కూడా వీళ్ళు ఎన్ఓసి తీసుకున్నటువంటి నోటీస్ కూడా చాలా క్లియర్గా చూపిస్తామని చెప్పేసి కూడా ఎవరైతే అయ్యన్న పాత్రుడి గారు సతీమణి పద్మావతి గారు ఎవరైతే ఉన్నారో ఆమె మాటలోనే వినడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా నర్సీపట్నంలో ఉన్నటువంటి వాతావరణం కాస్త కూడా అయ్యన్న ఇంటి ప్రాంగణం అంతా కూడా ఉద్రిక్తమైన పరిస్థితుల్లో నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ గోవింద్తో కన్నబాబు, విశాఖ, నర్సీపట్నం నుంచి.